ఏది ఏవైతివి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండు అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావో నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు. జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు